సాపలేదాని కులకుల కూర్చొని పెడతారు ఏంటి ఏం కాదు చల్లగా ఉంటది పాములు వస్తాయి పైన అన్నా జగవయ్య మరి నాకు ఒక డౌట్ ఆన్సర్ చెప్తావా మరి ఎక్కడ కైలాసంలో ఆవుకు లాగే ఉంటే దానికి కొమ్ములు ముందుగా ఉంటాయి ఆ చెవులే ఆవుకు లాగే ఉంటే చెవులు ముందుగా ఉంటాయి కొమ్ములు ఇంకా తీరు ఉంటాయి తమ్ముడా అయితే చెవుల సొంటని నువ్వు కొమ్ముల సొంటలో మేము అమాస అంటే తమాస అంటాం అని అంటే పండి కొడతాం చిన్నంటే బండి కడతాం మాకేమో తెలియదే అది ఒక రాసుడే బ్రహ్మదేవుని నీకేం తెలియదు తమ్ముడా వీటి తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు అంతేనా మనకి పశువుల మాట గిట్టాలను అయ్యా అరే దండవాడలో కాల శంకరుడు
కొట్టుకున్నదో ఎప్పుడో ఎడబుచ్చిందో ఇంత ఎలా నొక్కలేదు మూలనేమో అక్కడ అయింది. నీకు 5 నిమిషాలు మొదలు అక్కడ ఓ శివలాడ రాజల్లకు ఎగ్గు ఫ్రై ఆయ నమః. యవనాల గుడి కాడ మధ్యపోసమ్మ గుడి లేదా? మధ్యపోసమ్మ గుడికి పోయి బోనం చేసి మంచి ఓడి బియ్యం కొట్టి నాకు లగ్గం కాక ముందుకే 20 మంది కాదు 4 ముట్టాలని మొక్కి కోడిగుడ్లు ముట్టనా? కోడిపుంజులు కొత్త కోడిగుడ్లు పెట్టి తిని నేనే అత్త. నావి చూపులు నాయి మేపులు అంతే అంతే. అది నేను రాగానే పటాకాలు వేసుకున్నాయి. షిరిడి సాయిబాబాకు గాథాన గుడ్లాయ నమః. రత్నగారు ఆ తాతల్లో కోడిగుడ్లు అంటున్నా. గుడ్లు లేవా నీకు? కోడిగుడ్డు ఆయన కుటుంబంలో కోడిగుడ్డు తాతల్లో కోడిగుడ్లు అంటున్నా. దత్తపిత్రులే వాళ్ళు ఇప్పుడు అదే దత్రేశానికి పూజలాయ నమః. బాగున్నది చూసినా ఇదే ముఖం కలవట్లేదు నాకైతే. ఖతీనే ముఖాలు పెట్టలేదు. టైం పాస్ కలిసి ఏంటి మీరంతా నువ్వు అవతలవు ఆయన బాత్రూంలో గొల్లెం పెట్టింది అప్పుడే. ఏం చెప్తారు బాటలు ఇస్తారా? అంత మొగోళ్ళు అంత మా వాళ్ళే. దుగుట్ల దుర్గమ్మకు బయటిన్న బాలమ్మకు జిలే ముద్దల పెట్టిన అంతా నా సౌతులే. మీరు కథ తింటారా బంద్ చేసి పొమ్మంటారా? జయసింగరానికి వచ్చినావు కథ కలిసి ఆయన మంచుడైనా ఆయన కాలు మంచి ఎమ్మెల్యే కూడా అడవిలో బలైన గాని గానాడు అడవిల్లా వీరశముల వరత ఉసుపడుతుంటే ఎక్కడికేలో మా దొరసాని ఎవరో వచ్చారో మరి అట్లగా కుల్లగాని అట్లగా కుల్లగాని ఎక్కడికేలో జంగమయ్య వచ్చిండాని ఎక్కడికి లింగాలు వచ్చిండ్రు దానం పెట్టినావు అంతేనా? మరి అన్నాడు ఇచ్చినవా కన్నతల్లి పడింత భిన్నం వేసింది నీకు
లేవత్తలేదా రోజుకి కింటల్ మటన్ తినేది. దాసి, మరి పట్టిన తప్ప తినగానే తిన్నావు చేసిండు. మరి ఎక్కడికైనా వచ్చిండో అయ్యరు గంగాలు ఎక్కడికైనా వచ్చిన్నారు ఖచ్చితమైన కోపాన్ని కట్టింది కోపాన్ని కట్టి ఇల్లాన్ని కూడా తిన్నాడు గిరాలు కూడా తిన్న పళ్ళని కూడా తిన్న గుడాలు కూడా తిన్నాడు. అక్కడికే తింది తగ్గమని ఇదివరకు తగ్గమని కాదు లింగమని పరమాత్మ దాసి తెంగమడా చచ్చిపోయిన కాలం అత్త సారత అత్తున్నాడు మరి యాడా బాబా నీ చూసిపోయేదా కింద కూర్చుంటే కింద రెండు చూకబడ్డాను యాడ బిడ్డ నలుగురి కింద సుత్తి బాబు అమ్మ దాసి కొద్దిగా నా చూడవిక నువ్వు గిన్నెల పోతావు ముందుకు వస్తా బాబు ఏంటిది మావాడు కవిడిక మరిగిన బాచారు అయ్యా ఇప్పుడు నేను బయటనే ఉన్నా పనికిరాదు ఇప్పుడు నాకు నేను దేవుడికి పోవద్దు పనికిరాదు బయట పోతే కానీ ఏం లాగా వచ్చినావయ్యా వచ్చినవయ్యా గుడానికి వచ్చినవా అయ్యా రంగమయ్యా కష్టం వచ్చింది నా బిడ్డ చేతుకున్న భర్తతోనే బాధలు వచ్చింది నా బిడ్డ
కొడుకులు బాగుంటుంది జంగమా శ్రీరామునటువంటి భర్త దొరకాలి రెండో కొడుకు లోపల కొడుకుల కనాలి పిల్లలు కనాలి మూడో కొడుకు అంటే జంగమా ముత్తయ్య సాగు కోరుకుంటుంది జంగమా అయ్యరావు జంగమయ్య జంగమయ్య అయ్యరావు జంగమయ్య జంగమయ్య వాళ్ళని మొక్కుతారా జంగమయ్య వాళ్ళని మొక్కుతారా జంగమయ్య కలవెడతా జంగమయ్య కలకొల కలవెడతా జంగమయ్య జంగమయ్య నీ కన్న మొక్క జంగమా జంగమా నా గర్వాన్ని జంగమా కొడుకుగా జంగమా నా గర్వాన్ని బిడ్డలుగా అన్నయ్య తినడానికి బంగారు పల్లా నాకున్నాయి తాగడానికి బంగారు చెమ్ములు నాకున్నాయి కానీ నా గర్భవాసంలో అమ్మాని పిలవ అడవిల్ల పలవలేదు పాపాలు పిలవ కొడుకు పలవలేదా జంగమయ్య గుళ్ళలోపల తోసు పట్టందుకు జంగమయ్యో ఇక్కడికి వచ్చి వచ్చిన తోసు భంగం వేసిన జంగమయ్య ఇంతవా నా గర్భం లోపల కళ్ళ కొడుకుల పొలమే కళ్ళ బిడ్డల పొలమే జంగమయ్య లేకపోతే నా పాలన తీసుకుంటున్నాను ఏడుతున్నానమ్మా బాధపడుతున్నాం నా బిడ్డ ఒక మాట చెబుతున్న బిడ్డ నీ గర్భం లోపల బిడ్డ సంతానంలో లేదన్నట్టు కాదు బిడ్డ బిడ్డ నీ గర్భవాసం అందరుండే బిడ్డ ఒక కొడుకు బలం ఒక్క బిడ్డ బలం ఇద్దరు పిల్లల కవల పిల్లల బలం దిగుబాటున్నది కానీ బిడ్డ నీ గర్భ లోపలనే బిడ్డ కొడుకు బలం బిడ్డ బలం ఇచ్చినాక 9 మాసాలు నిండినాక ఆ బిడ్డ కళ్ళ కొడుకు కళ్ళ బిడ్డ పుట్టినాక తల్లారి పిల్లక వందుకు తలుపుకొల్ల వందుకోక ముందుకు ఇద్దరు పిల్లగల్లో పుట్టిన 7 రోజులు నీ ప్రాణగల్లో ఉన్నది ప్రాణం వెళ్ళిపోతుంది బిడ్డ అందుకొరకు నా బిడ్డ బిడ్డ కొడుకు బిడ్డ పుట్టుడు అందుకే బిడ్డ నీ ప్రాణం తోడెందుకు నా బిడ్డ ఎండి వరకు ఇస్తున్నా బిడ్డ బంగారం వరకు ఇస్తున్నా ఊరుకోలో చోడి భగవంటి ఇంతగాని సంతాన బలవద్దు బిడ్డ అని ఎండకొండ కైలాసవద లోకాల జంగమయ్య వరకు ఉండవలరా కథల్లి ఏమన్నది అయ్య జంగమయ్య సంతాన బలం ఇద్దరంటున్నావు జంగమయ్య ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టినాక నా ప్రాణం వెళ్ళిపోతుంటున్నావు జంగమా నా ప్రాణం వెళ్ళిపోతే అరలేని పిల్లగాళ్ళు అయిపోతారు అమ్మలేని కూరైపోతారు ఎడగాలి పచ్చులు అయిపోతారు జంగమయ్య అమ్మవారు నీలవాతవరార కలకల కలకల తల్లి తీసినాక తల్లి ఎవరుకున్నది నా ప్రాణమైన పర్వాలేదే అమ్మా నా గర్భంలో లోపల కన్న కొడుకు పుట్టాలి కన్న బిడ్డ పుట్టాలి కన్నది పేరు కావాలి కట్టింది బట్ట కావాలని తల్లి నీలవతి దేవి గొడ్డు నీలవతి అన్నమ్మ నిన్న పేరు మయ్యలేము నా కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకు బిడ్డను సాధి పెద్ద చేస్తాను నా భర్త లేడా నా భర్త ఇద్దరు పిల్లగల్ల సాధి పెద్ద చేస్తాడు అయ్య జంగమయ్య నా ప్రాణమైన పర్వాలేదు సావంట సంతోషం ఉన్నది బతకంటే భారం ఉన్నది జంగమయ్య కరిగట్టే కన్న కొడుకు కన్న బిడ్డ పరమిడియుడు అన్నది లీలవతి సావంట సంతోషం ఉన్నది జంగమయ్య కరిగట్టే కన్న కొడుకు బలం కన్న బిడ్డ పరమిడియమంటున్నావు కానీ సంతాన పరమిత గాని సంతాన పరమిచ్చినాక కన్న కొడుకు కన్న బిడ్డ పుట్టినాక అయ్యా జంగమయ్య నువ్వు చెప్పినట్టు 7 రోజులు ఎవరోక వస్త జంగమయ్య నా చేతిలో చెయ్యేసి ఇంతమందిలో వల్ల గవాయి పెడితే సంతాన పరమిత లేకుండా లేదు బిడ్డ అయ్యా జంగమయ్య నాకు పుట్టిన 7 రోజుల్లో నా ప్రాణం మీద పర్వాలేదు జంగమా నా జీనం పైన పర్వాలేదు ముక్కాల 3 గడియల 7 గడియల ప్రాణం మీద పర్వాలేదు అది గడియకి అతనయ్యారు చేతిలో చెయ్యొద్దన్నా చేతిలో చెయ్యేసిన నమ్మకపోతే బిడ్డ నమ్మకపోతే ఆడ ఉప్పుంది మా అద్దాలు పెట్టుకున్న అమ్మమ్మ ఆమె దొరకపో నేను రాకపోతే ఆమె చూస్తలేదు చిలికావని దొరకపో మా అమ్మమ్మనే ఆమె అమ్మమ్మ ఇస్తున్న వారి చిలికమ్మ సిద్ధం అర్థం లేకపోతే ఆడ ఉప్పున మా బావ తెల్లంకి వేసుకున్నాడు మగోళ్ళు పనిచేసి మగోళ్ళు ఏదో పొద్దున్నాక ఇలా
లేకపోతే ఇడవుతుంది మా నాన్న మేము దొరకపో ఉప్పుదానికి ఏంటి తలకాయ నీ పేరేం పేరు చిట్టి ఇలియానా పేరు చిట్టి గడపగా చేసి ఓ అమ్మా నీ పేరేం ఓ మల్లు అదనే చెప్తున్నా సరకాలు ఇక ఇవి లేవరా వరకు పోమ మేనత్త ఇవనుకోద్ది
రాకు అందుకే చికెన్ మటన్ ఏంటి నా బాగా తప్పించి నీకేం అందరూ నేను మరి పట్టాలు మంది ఉంటే నేను ఒక్కదాన్ని పాల్పడుతుంది కదా నేను ఒక్కదాన్ని కాడం చేయకపోతే మా తులసాని దగ్గర శివుడ వాసన వస్తుంది కావచ్చు చూసి అంటే భగవత్ మనిషి అంటే నేను మనిషి లెక్కనే ఉన్నాను నేను ఐశ్వర్య రాయ్ కానీ అందంగా లేనా రష్మిక మందన కానీ అందంగా లేనా నేను సిద్ధపడి అవతల కుద్దడ రోడ్డు కుద్దడగా నిలబడితే లారీలో లక్ష్మణులు నన్ను గతం పందులే నాకే మనుషులే నాకు ఏం చెప్తున్నారు మీకు అప్పుడు తెగించుకుంటున్నావు మరి నా మాటలే మోటు అందరూ వచ్చింది నన్ను అడుగుతున్నావు ఏం చెప్తున్నావు లోపల కప్పులు విడితే ఇప్పుడు వస్తున్నావు లబడి పెద్ద పని ఉన్న చెల్లె ఏం పని నేను పెద్ద పని ఏం పని పెద్ద పని ఉన్నా పదహారు తాళం చేస్తున్నా బాత్రూమ్ లేవా లంచ కిటికీలు బాత్రూమ్ లేవా బదల కూర్చొని ఎందుకు తాళం చేస్తున్నావు అంటే చెల్లె నా మోడంటే మోడు చెల్లె ఇక్కడ ఉన్నాడా మీ ఆయన కిషోడి కాడికి నా మోడు పక్క అక్కడ చెల్లె నేను ఎటువైనా వస్తాను నా మోడు నేను నాటేవాళ్ళు సంచి పట్టుకుని వస్తాడు పచ్చేర వాళ్ళు సంచి పట్టుకుని వస్తాడు చెల్లె అరిగారు వేరా గంటలు పట్టుకుని వస్తాడు ఏ గంటలు అరిగంటలు ఒలిపుడి గంటలు పట్టుకున్నారు కష్టం చిన్న నౌకర్ ఎమ్మెల్యేనా నౌకర్ మరి ఏం చేస్తాడే ఈయనే ఉన్నాడు ఇక్కడ ఈయనే ఉన్నాడు ఈయన ఉన్నాడు చెల్లె నా మగడు నాకు తీసుకొచ్చి ఎటు ఓడు అడుగు తగ్గడు ఎవరా ఈయనే ఉన్నాడు సంజీవ్ రెడ్డి ఆయన అప్పటి నుంచి కత్తర కత్తర చేస్తుంది ఆయన కట్టిరా కట్టించేది బాత్రూమ్ చెల్లె బాత్రూమ్ కట్టించి మా పిల్లగాడు ఈ బాత్రూమ్ కి బంగ్లా ఉందా ఈ బంగ్లా అంటే బాత్రూమ్ లో తప్పు పెట్టబెట్టి కూడా అంతే కాదే ఈ బంగ్లా ఉందా అంతకన్నా పెద్ద బంగ్లా ఉందా మా పిల్లగాడు కట్టించిన బాత్రూమ్ లో చెల్లె బకెట్ పడితే నేను పడితే బకెట్ పడుతుంది బాత్రూమ్ లో కూడా బట్టి పడుతున్నట్టు చెల్లె దానం చేస్తా ఎండకాలం దానం చేస్తా బకెట్ పట్టుకుని బాత్రూమ్ కాడి పోయింది అన్న రెండో కుప్పలు పడతలేవు బకెట్ పడతా నేను పడతలేదు నేను పడతా బకెట్ పడతలేదు అని బకెట్ బయట పెట్టి లోపల కూర్చుని దానం చేస్తున్న చెల్లె ఎండకాలం కర్మం చూడు కర్మం కట్టాలనుకున్నట్టు చెల్లె నేను మగమాంత పోయాడు సబ్బు పెట్టుకొని పడేది బుడ్డపడు ఉరికొచ్చిండు బకెట్ పోతే కర్మం కేసులు కర్మం కట్టాలి ఎంత మగమాంత సబ్బు పెట్టుకుని పడేది ఏడుగుడికి నా బకెట్ పడుతుంది నా బకెట్ ఎక్కపోయి అనుకున్నా అంటే సర్వ ఇంట్లో వచ్చిన చెల్లె మన తెల్లారు బకెట్ దొంగలు బాగుంటుందని ఒక పెద్ద బకెట్ కొనుకొచ్చుకున్నా ఇస్తాడు బకెట్ లోపల పెట్టిన బయట తాళం చేస్తుండే మరి నిన్న వాళ్ళ ఎక్కబోరా సబ్బు పెట్టుకుని తర్వాత సంజయ్ రెడ్డి బాగా చాలా వస్తున్నారు చెప్పుకోడు ఉదిగాలు చేతులు
మనదే మంచిదే అడుగునా నువ్వు పోయిన పడి పాడైనా పండాయి ఒకసారి అమ్మా దాసి నేను వేరే ఇక్కడ పూట ఊసి కాదే కాదు పండుగ నేను మర్చిపోక వస్తాను నేను మంత్ మిస్ అయినా ఏం మిస్ అయినావు మంత్ మిస్ అయినా అంటే అది ఏ మంత్ మిస్ అయినావా జనవరా ఫిబ్రవరా ఏమైనా పిల్లగా గదిలే రుచి నవ్వుతున్నావు మంత్ మిస్ అయినాడు చెప్పు ఆయన తెలుసు బాగా గట్టి అంతే చేసిండు కూర్చున్నాడు ఇది అంత చేసిండు కూర్చున్నాడు అయితే దాసి నేను నెల తప్పిండు అంటాను అదే ఏం జనవరా ఫిబ్రవరా మార్చా డిసెంబరా అక్టోబరా నేను పొట్టతో ఉన్నాను అంటే అమ్మ పొట్టదాలో ఉన్నాం అందరికి పొట్టున్నది వరి పొట్టగా ఊరే వెళ్తారు చెప్పండి వరి నీళ్ళు వస్తున్నాను ఎండకాలం 4-5 బకెట్లు వస్తున్నాం అదే పాడు మాకైతే కావా ఏ నీళ్ళు వస్తుంది చూడు నేను ప్రెగ్నెన్సీ దగ్గర కాపాడాలి మనకు అట్లా ఏంటో మందు మిస్ అయినా అది మిస్ అయ్యి ఇది మిస్ అయినా అంటే పెట్ట మీ మొబైల్ పెట్టే మాత్రం మొబైల్ అనుకుంటే పెట్టి నీకు అర్థమవుతుందా పొద్దుయింది నిన్నమన్న లెక్కన ఒకటే రకంగా వినావా కింద సన్నం నడవలేవా ఇలా అనుకుంటే కలిపేది చెట్టు చెట్టు ఉన్నది నాకు లోపల అని సాపు పిల్లలు వేసుకున్నట్టు అందుకే ఇప్పుడు నేను పక్క తినక తిన్నావా అంత ఏది మాట్లాడేది సీరియల్ పిల్లలు వేసినట్టు
ఆ
పొత్తులు కొనుక్కోవచ్చు కూరగాయలు కొనుక్కోవచ్చా మరి కూరగాయలు బండకేసి రాస్తే బతుకురా ఎట్లు ఉంటే కూరగాయలు అది కూరగాయలు అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారా కానీ ఏమైనా సాపలు అనుకుంటారా ఇది బొమ్మలు అనుకుంటారా కిందేసి రాస్తారా ఎగిరిదారా కథ కానీ వాళ్ళు మంచిదే ఉన్నారు కానీ వెనక పక్క నలసరకలు వేసేలే అందు గురించి పండగకి నచ్చుతున్నాం అంటున్నా పండగేసి రాస్తే ఏమైతే ఉంటారు కూరగాయలు దండమాకాల చెల్లెలు దుర్సాని గర్భం లోపల చెల్లెలా ఒక కన్నబడు కన్న బిడ్డ పుట్టినన్నాడు దుర్సాని చేతి లోపల పెడితే లాలి పాట పాడవాడుకుంటారమ్మా ఇద్దరు పిల్లలు నెత్తుకొని దుర్సాని దగ్గరికి అతను దాచి కన్నతల్లి పాడవాడితే కళలోకి వెంచిన ఆడతల్లులారా మరి ఇద్దరు పిల్లల ఎత్తుకొని నా కన్న బిడ్డకు నేనే లాలిపాట వాడుకున్నా నేను జోలపాట వాడుకుంటున్నాను లాలిపాట జోలపాట ఎట్లా వాడుతున్నది ఓ తల్లుల ఎట్లా వాడుతున్నది లలికించేటి నీ నమ్ములే మరి వాడుక్యాను
ఈ 7 రోజులల్లా ఎవరో ఒక వస్తానంటేనే ఇయ్యాల నాకు కొడుకు పుట్టిండు ఇయ్యాల నాకు బిడ్డ పుట్టింది అనుకున్నది భగవంతా ఇయ్యాల కొడుకు పుట్టి బిడ్డ పుట్టి 7 రోజులు దగ్గరికి వచ్చే సమయం రాబట్టి చేతురా తండ్రి ఏమా అని ఎప్పుడు భగవంత ఫలమిచ్చిన జంగమయ్య అక్కడ ఎక్కడల్లా జంగమోడు ప్రాణం కొట్టు పోయేదందుకు అక్కడ గుడిగా జంగమోడు గుడ్డ కోసినోడు మీరు మాట్లాడితే మాకేం డిస్టర్బెన్స్ కాదు మీరు మాట్లాడితే మా శివులు పడతారు గానాడు అడిగిన్నది యువతి ఏమనుకున్నది అయ్యో భగవంత పొలమిచ్చిన జంగమయ్య జంగమయ్య అంటే దేవుడా జంగమయ్య అంటే మన లెక్కనే నరమానుడు కూడా కదా మరి అట్లా కాకుండా కానీ పుడిగా జంగమూడు ముందు కోసులోడు పుడి పిల్లలోడు మన లెక్కన కూడా జంగమూడు కూడా నరమానుడే ఉన్నాడు కదా జంగమూడు రాలేరాడు నా ప్రాణం గుంట అది కంటే మీరు మాట్లాడుతున్నది జంగమూడు నా లెక్క నరమానుడు కూడా నా లెక్క మనిషే కదనయ్యా జంగమూడు రానే రాడు నా ప్రాణం గుంట కూడా అని కంటే మీరు మాటలు మాట్లాడుతుండే అడవిల్ల మాటలు ఎవరు చెవుల పెడుతున్నారు ఓ పెద్దరాలు కంటే మీరు మాటలు మాట్లాడుతున్నది జంగమూడు రానే రాడు నా ప్రాణం గుంట పోనే అనే వరకల్లా ఆ మాటలు లోకాల శంకరుడు చెవులు అమ్మ చెడపప్పం పెట్టంటారు శంకరుడికి శంకరుడు అయిన గారి అగ్రమైన కోపానికి వచ్చిండు అబ్బబ్బ నా బిడ్డ బతుకుమాని బాగా పెట్టే మరి రెండో బాగా వేసుకుంటున్నావు నా బిడ్డ నా బిడ్డ ఇయ్యాల నీ కొడుకు పుట్టి నీ బిడ్డ పుట్టి 7 గడియలే సమయం దగ్గరికి వస్తున్నది నా బిడ్డ బతుకుమాని బాగా పెట్టే బర్రె రెండోలే బాగా వేసుకుంటున్నావు నా బిడ్డ అని యువధర్మరాజా ఇక్కడ పోతివరా కొనగ యువధర్మరాజా అని యువధర్మరానికి జాన్లో వేసే వరకల్లా యువధర్మరాజు శంకరుడు ముందర జాన్యమయ్యిండు నాయనా ఎందుకని వినిపించిన కారణాదమే దానికి అప్పుడు యమధర్మరాజు అడిగే వరకల లోకాల శంకరుడు ఏమన్నాడు అని తోకజాలు పట్టం
విడిచిపెట్టి నీ భర్తను విడిచిపెట్టి బిడ్డ యమలోకం రాయన కళ్ళ బిడ్డ దండవాడు యమ ధర్మరాజు కరతల్లి ఏరవాలి యమ పాశాలి ఎత్తుండవరా తల్లి కళ్ళ యమదూతలు కనబడుతున్నారు ఓ తండ్రి యమధర్మరాజా అన్నను వచ్చిన అన్ను అన్న నీ కాళ్ళ మొత్తం యమధర్మరాజా యమలోకం రానంటలేనురా అన్న యమలోకం అత్తగాని అన్న అన్న నా కొడుకు చిన్నవాడే అన్ను నా బిడ్డ చిన్నది 7 రోజుల పసిగుట్టు నా పిల్లగాళ్ళు ఉన్నారే అన్న ముక్కుల పత్తులార లేదు ముగలాగలి పిల్లగాళ్ళు ఉన్నారన్నా యమలోకం రానంటారు యమలోకం అత్తగాని నా కొడుకు బిడ్డను తీసి అన్న నా భర్త చేతు లోపల పెట్టి అన్న యమధర్మరాజని యమలోకం అత్తరా అన్న యమధర్మరాజు పదార మీద పడ్డది లీలావతి యమధర్మరాజు పదార మీద పడుతుండవరా దండవాడు యమధర్మరాజు ఏమన్నాడు నా బిడ్డ లీలావతి అరగంట సేపు కాదు ఇంటూ 10 నిమిషాలు నీ ప్రాణం ఆపుతున్ననే బిడ్డ బిడ్డని కొడుకు నీ బిడ్డ నీ భర్త చేతిలో పెట్టి యమలోకం రాయ నాకన్న బిడ్డ ఒకవేళ వింటూ యమలోకం రాక గురిగిలా ఓసుకోని కొంత గట్టేసుకున్నా నా బిడ్డ నీ ప్రాణం పోకలప్పది నా బిడ్డ మాట చెబుతున్న వింటూ అమ్మానవుడు ఎన్నడుకున్నా కానీ ఎక్కడోడు కానీ ఇక్కడోడు కాదు బిడ్డ ఇంటికాడికి ఎన్నో పురుగులు వస్తున్నాయి చచ్చిపోతున్నాయి నా బిడ్డ పురుగులు ఇచ్చి మానవ జాతంటారు బిడ్డ బిడ్డ నీలవాతి ఉన్ననాడు గురువరాలు లేనాడు ఎడవరాలు చిరుమత్తం సాయి సిద్ధం కాదు నా బిడ్డ గర్వితనం సాయి సిద్ధం అంటే బిడ్డ యమధర్మరాజు వరకల్లనే అవ్వ కరతల్లి నీలవాతికి తల్లి గుండె చెరువైతున్నది రామా నా బిడ్డ బిడ్డ నిన్న కల్లగానే బిడ్డు రావరా నా కల్ల కొడక నేను కల్లగాని రా కొడక నీ రాలగల పోది కొడక నీ గిద దొరకతిగా పన్న కొడుకు దగ్గరికి బంగారు చుట్టూ లోపల 2 పిల్లగాళ్ళ వంట పెట్టింది కొడుకు బిడ్డ దగ్గరికి అత్తున్నది లీలావతి అమ్మా కొడుకు నీ రాలగల పోది కొడక బిడ్డ నీళ్ళగలగాలి బిడ్డ బిడ్డ నీ రాలగల పోదిలే బిడ్డు గుల్లెడు వేగుల్లో కనుక్కున్నరా కొడక గొయ్యలు వండుకున్న కొడుకు 2 ఏళ్ళు పాలిచ్చి చదువుకుందాం అనుకున్నదే అవ్వా బాకి నాకు ఎదుర్కొంటూ పోతున్నది కొడుకులు కావాలా బిడ్డలు కావాలా అవ్వా తిరిగిరా రాజా తిరిగిరా మొక్కరాని దేవుడి కళ్ళ వచ్చి కళ్ళ కొడుకులు కనుకున్నా కళ్ళ బిడ్డలు కనుకున్నా గాని కనబాకి నాకున్నది కానీ సాదబాకి లేకుండా పోతున్నదమ్మా రామా నా బిడ్డు రామరా నా కళ్ళ కొడుక కొడుక నా ప్రాణం పోతున్నదిరా కొడుకు కొడుక నా జీవనం పోతున్నది నా ప్రాణం నేనక్కరాయ్యా తల్లిలేని పిల్లలైతరు నా కొడుక వలేని యువలైతరు కొడుక ఇడగాలి పచ్చులైతరు కొడుక ఏ రోడ్డుగాడి జీవాలైతరు కొడుక కళ్ళనే బిడ్డ బిడ్డనికి మాడకు లేతే మాడకెవరు అంటారు బిడ్డ బిడ్డనికి పాలకు లేతే పాలవులు పట్టారు బిడ్డు ఎవరి అని పాపం ఎత్తివే బిడ్డ ఎవరి అని దొంగతనం ఎత్తివి నా బిడ్డ అందరూ మనం నువ్వట్లేదా నా బిడ్డ కొందరు నువ్వు ఎరగలేదా నా బిడ్డ ఏ దేవుడి గుళ్ళే దాని వాళ్ళు ఓసుకుంటేనే అవ్వ ఏ దేవుడి గుళ్ళే మంది ఎత్తిపోతు ఏ దేవుడి గుళ్ళే దుమ్మెత్తిపోతున్నా తల్లి కళ్ళ కొడుకు ఎత్తుకొని ఓ దేవుడా కళ్ళ బిడ్డ ఎత్తుకొని కళ్ళ బిడ్డ నా బిడ్డ వెళ్ళిపోతుంది నా బిడ్డ వెళ్ళిపోతుంది నా బిడ్డ తల్లారి పిల్లలు నా బిడ్డ అమ్మాయి పిల్లలు నా బిడ్డ కొడుకలా ప్రారంభం పోతుందిరా కొడుకు నా కొడుక కన్నీరు
ఆడదై పుట్టరాజవతారం ఎత్తరాదు ఆడదై పుట్టే వదలే అమ్మ అడవిల చెట్టాయి పుడితే ఆ చెట్టును కొట్టుకొచ్చి పోచమ్మ కాచమ్మ గుల్లగడ్డ కడవలంట పెడితే గట్ల కొంత మోసం దొరుకుతుందమ్మా అందుకే అంటారా పపకారి బ్రహ్మదేవుడే అవ్వ ఆడదానికి ఓ రాత రాసిన మగవానికి ఓ రాత రాసిన ఎట్లా అంటే అవ్వ ఎంతటి ఆడవిల్లైనా ఎదిగిన కన్నా బిడ్డనే అవ్వ బయటకు పోయిన ఆడవిల్ల అరగంట సేపు ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లి కలవానం తండ్రి కలవానం తోడబొట్టల కలవానం ఉంటది పక్క బొట్టల కలవానం ఉంటదమ్మా తల్లిదండ్రి కలవాలం ఉంటది పపకారి బ్రహ్మదేవుడే మగవారికి ఒక్కడే పారి సాగు రాసిన ఆడతల్లికి 3 తల్ల సాగు రాసినవా ఆడతల్లికి 3 తల్ల సాగు ఎప్పుడు వస్తుంది అంటేనే అవ్వా ఎదిగిన కళ్ళ బిడ్డ లగ్గమైన ఆడి వెళ్ళనే అత్తగారింటికి వెళ్ళి పోయినాడు అత్తగారింటికి పోయినాడు పిల్ల ముద్ద పని ముద్ద భాగ్యం ముద్ద అంటారా ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళి పోయినాక భగవంతుడు సత్యవంతు మా తల్లి గర్భవాత అయినాడే అవ్వో మిరిగలల్ని మేము రాలేదు కానీ ఆ తల్లి గర్భవాత అయినాడు 9వ మాసాలు ఇండినాడు తల్లి గండవా పిల్ల గండవా అంటారు కళ్ళ కొడుకు కళ్ళ బిడ్డలో పుట్టినాక మొదటి గండం తప్పింది మొదటి సాగు తప్పింది అంటారా మరా ఆడతల్లికి 2వ సాగు అంటనే అవ్వ చేతుకున్న కొలత వేయినాడు చేతుకున్న గాజులు వేయినాడే అవ్వ కాలకున్న మత వేయినాడు సిగలోపల తిరువల్లె పూలు వేయినాడు నొచ్చుకున్న కుంకుమ వేయినాడే అవ్వ భర్త వేయినాడే భగవంతుని వేయినట్టు మగుడు వేయినాడే మొదలు వేయినట్టు పచ్చని పల్లెలకు వాసి పశువు కూరకు వాసి అవ్వ పూల గుసులు పెట్టి ముడదాము వేసినాడు ఆడతల్లికి 2వ సావు అంటారవ్వ దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడ తల్లికి 3వ సావు అంటారు రాయమ్మా నా బిడ్డు బిడ్డ మిమ్మల్ని వెళ్ళగానే బిడ్డ మీరాగా పోతునే బిడ్డు బిడ్డ పోతున్న బిడ్డ రావురా నా కళ్ళ కొడుక చెప్పులేబడి కళ్ళ కొడుకు ఎడగాని పచ్చలు ఇద్దరు నా కొడుకు ఎక్కడ కానీ జీవాలు ఇద్దరు కొడుకు అని కొడుకు బిడ్డ ఎత్తుకొని నా తల్లి ఎక్కడ తల్లివాడికి దగ్గర లోగిల్ల వేడికి అత్తలడు బాబా నీలవాతికి బావలు ఎవరే ఉన్నదే బాబా కొడుకు పుట్టిండి బిడ్డ పుట్టిండా అని సంబరపడాలా 2 పిల్లల మీద పడి ఏడుతున్నావు ఏమైంది బాబా భర్తడుగా వరకల్లా అయ్యో నారావు లేకుండా పోతున్నది రాదా మన కొడుకు పైలం రాదా మన బిడ్డ పైలం రాదు చదువుకున్నారు వేరేలా చదువుకున్నావు 7వ తేడ కొట్టు ఇంగిలోడు తింటే ఓకే అయ్యా 3 తోట ముసరాడు 4 కాడ నవ్వ ఒగ్గురాద 2 కొండ మాట పట్టి మారలక్క వాడకి రాదా 2 కొండ మాట పట్టి మారలక్క వాడే వరకు రాదా వచ్చిందాని కళ్ళ కడ సచ్చిందాని పిల్లలైతే అయ్యా
ఓ బావా నీలవాది ఎంత మరి ఎత్తివే బావా కొడుకులు అని కొంత మురుసులం బిడ్డలు అని తమ్ముల పడ్డు బావా కొడుకులు కనుక్కోని కళ్ళ బిడ్డలు కనుక్కోని బావా బిడ్డ ఇద్దరు పిల్లగల్లా చేతులు అమరోటి నీ ప్రాణం తీసుకుంటే బావా ఇద్దరు పిల్లగల్లా కలిగే ఫలం ఉన్నది కలిగే ఫలం ఉన్నదే బావో మన ఇద్దరు పిల్లగల్ని ఏడుతున్నారు పిల్లగల్లలో కొంచెం చిన్ననాడు మనది చిలకరాలి జంటనే బాబా పడసనాడు మనది పదిరాల జంట బాబు నీ నోటి మాటలు వలకలేదు బాబా నా నోటి మాటలు వలకలేదు బాబా నీకు మైనర్ పెట్టుకో గిరి పెడుతున్నావు అరే నీకు శివుల